హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఓజీ కంటే ముందే రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన తుడూరామ్ ఫిలిం, చరణ్ పక్కన శ్రీలీల, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. పంచాయత్ సిరీస్ ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. తెలుగులో ఇప్పటికే ఫస్ట్ సీజన్ రాగా రిమైనింగ్ తీస్తారో లేదో చూడాలి. అల్లు అర్జున్ నట్లీ మూవీలో ఎలా కనిపించబోతున్నాడో ఒక శాంపుల్ అయితే వదిలాడు. బేసిక్ గానే బయట ఎక్కువగా కనిపించే అల్లు అర్జున్ ఈసారి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తూ లుక్ చూపిస్తూ ఫ్యాన్స్ కి అయితే కిక్కిస్తున్నాడని చెప్పొచ్చు. అగైన్ అల్లు అర్జున్ ప్రీవియస్ మూవీస్ కి సంబంధం లేకుండా ఈ లుక్ అయితే డిఫరెంట్ గా ఉంది. చూడాలి ఫైనల్ గా ఏది ఓకే అవుతుందో. మెగాస్టార్ అనిల్ రావుపూడి కాంబోలో రాబోతున్న సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగా మే 22 నుంచి సెట్స్ లోకి వెళ్లనుంది ఈ ఫిలిం. చిరు లుక్ విశ్వంబరతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు డైరెక్టర్. ప్రెజెంట్ కాస్టింగ్ పట్టే పనిలో ఉన్నాడు అనిల్. తుడూరామ్ మూవీ కేరళలో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. 9వ రోజు 6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ డేవని కూడా బీట్ చేస్తూ దుమ్ములేపగా వరుసగా 9 రోజుల పాటు కేరళలో 5 కోట్ల గ్రాస్ అందుకున్న మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. ఇక 10వ రోజు సండే కావడంతో మరోసారి 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 10 రోజుల పాటు వరుసగా కేరళలో 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఓన్లీ మూవీగా ఇండస్ట్రీ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. దాంతో కేరళ గ్రాస్ 65 కోట్లకి చేరుకోగా బాలీవుడ్ గ్రాస్ 150 కోట్ల మార్క్ దాటింది. అలా ఒకే ఇయర్ లో 2 సార్లు 150 కోట్ల గ్రాస్ అందుకున్న ఓన్లీ హీరోగా మోహన్ లాల్ గారిపై ఒక రికార్డ్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు 200 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిలిం. కింగ్డమ్ మూవీ ఫస్ట్ హాఫ్ లాక్ అయింది. రీసెంట్ గా అనిరుద్ ఆర్ఆర్ కూడా కంప్లీట్ చేయడంతో ఫస్ట్ హాఫ్ వరకు లాక్ చేసుకుంది ఈ ఫిలిం. ఇప్పుడు సెకండ్ హాఫ్ పై వర్క్ అయితే జరుగుతుంది. సినిమాపై మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈవెన్ అనిరుద్ కూడా. రీసెంట్ గా ఫుటేజ్ చూసిన అనిరుద్ సినిమా గురించి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. నితిన్ తమ్ముడు మూవీ ఫిబ్రవరిలోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పటికే చాలా కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చిన ఈ ఫిలిం ఫైనల్లీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈ జూలై 4th రిలీజ్ కాబోతున్నట్టు డైరెక్టర్ బర్త్డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దిల్ రాజు. నితిన్ కి డూ ఆర్ డై ఫిలిం. తను ప్రెజెంట్ చేస్తున్న విక్రమ్ కే కుమార్ అండ్ నెల్లమ్మ సినిమాల బడ్జెట్ రికవరీ కావాలంటే, ఆ సినిమాలకి ఓన్ రిలీజ్ కాకుండా బిజినెస్ జరగాలన్నా, నితిన్ అనే హీరో ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలన్నా ఈ సినిమా హిట్ అవ్వక తప్పదు. డైరెక్టర్ ఎలానో మినిమం కంటెంట్ ఇస్తాడు. బట్ నితిన్ ప్రెజెంట్ ఉన్న స్టేజ్ లో ఇష్క లాంటి టాక్ పడకపోతే కష్టం. హిట్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపిస్తుందని చెప్పొచ్చు. గంటకి మాక్సిమం 10 నుంచి 15,000 వరకు టికెట్స్ మొన్నటి వరకు సోల్డ్ అవగా నిన్న మాత్రం హైయెస్ట్ 20,000 టికెట్స్ దాటింది ఈ ఫిలిం. లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షోలో 150,000 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఓ పక్క డిస్ట్రిక్ట్ యాప్ లో బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నా కూడా బుక్ మై షోలో కూడా అతి రేంజ్ లో నెంబర్ పెట్టడం విశేషం. దాంతో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిలిం. పోస్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇక నార్త్ అమెరికాలో 2 మిలియన్ మార్క్ దాటేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ 2.3 మిలియన్ అందుకోవడానికి ఒక అడుగుదూరులో మాత్రమే ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఓవర్సీస్ తో పాటు ఇప్పటికే చాలా చోట్ల ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది ఈ ఫిలిం. దీని గురించి డీటెయిల్ గా 4 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లో మాట్లాడుకుందాం. శ్రీలీల రీసెంట్ టైంలో స్పెషల్ సాంగ్స్ కి గోల్డెన్ లెగ్ కనిపించుకోగా ఇప్పుడు పెద్ద సినిమాలో చరణ్ పక్కన కూడా కనిపించబోతుంది. చాలా మంది హీరోయిన్స్ ని కన్సిడర్ చేసినా కూడా ఫైనల్ గా ఇలాంటి ఒక సాంగ్ కి ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లో శ్రీలీల అయితే కరెక్ట్ అని ఫిక్స్ అయింది మూవీ టీమ్. సో చరణ్ పక్కన సాలిడ్ స్టెప్స్ చేయడానికి రెడీ అయింది శ్రీలీల. ఇప్పటికే శ్రీలీల రామ్ అండ్ అల్లు అర్జున్ పక్కన కనిపించగా చరణ్ తో ఎలాంటి స్టెప్స్ వేస్తుందో చూడాలి. ఇక హరిహర్ వీరమల్లు విషయానికి వస్తే రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ అయ్యారు పవర్ స్టార్. నిన్న నైట్ జరిగిన షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు ఆయన. అండ్ ఈ 2 డేస్ షూటింగ్ తోనే వీరమల్లు పార్ట్ 1 కంప్లీట్ గా షూటింగ్ అయితే ఫినిష్ కానుంది. ఇక నెక్స్ట్ వచ్చేది ఓజీ సినిమాలోనే అని అంతా అనుకున్నా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సడన్ గా రేస్ లోకి వచ్చింది. రీసెంట్ గా హరీష్ శంకర్ ని కలిసిన పవర్ స్టార్ త్వరలోనే మూవీ చేద్దామని మాటిచ్చినట్టు టాక్. దీంతో ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టుకుంది. హీరో డిప్యూటీ సీఎం అయిన తర్వాత సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఓజీ వస్తుంది అనుకుంటే అది తప్ప మిగిలిన అన్ని సినిమాలు కూడా రేస్ లోకి వస్తున్నాయి. బట్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మాత్రం ఒప్పుకున్న అన్ని సినిమాల్ని ఫినిష్ చేయాలి కాబట్టి ఫస్ట్ హరిహర్ వీరమల్లు, నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ని టచ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏ మూవీ ముందు వెనక రిలీజ్ అవుతాయో. మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరిహర్ వీరమల్లు పెద్ది అండ్ తమ్ముడు డే 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.